ఉభయ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించబోతున్నారు. ముందుగా నిర్ణయించిన సీఎం టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. తొలుత ఆకివీడులో హెలికాప్టర్ దిగి ఉప్పటేరును పరిశీలించాల్సిన చంద్రబాబు అక్కడ హెలికాప్టర్ దిగేందుకు పరిస్థితి అనువుగా లేకపోవడంతో టూర్లో కొన్ని మార్పులు చేశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరబోతున్న సీఎం చంద్రబాబు కైకలూరు, కొల్లేరు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించి ఏలూరుకు వెళ్లబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఏలూరుకు చేరుకోబోతున్నారు సీఎం. ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో ఆయన దిగబోతున్నారు. అక్కడి నుంచి తంగెళ్లమూడి, తమిళేరు బ్రిడ్జ్, తమిళేరు వరద ఉధృతిని సీఎం పరిశీలించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 12:30 హెలికాప్టర్ ద్వారా కాకినాడ జిల్లా సామర్లకోట వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోట జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చేరుకోబోతున్న బాబు రాజుపాలెం గ్రామంలో వరద బాధితులను కలిసి మాట్లాడబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీరాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల నుంచి కూడా విజయవాడలోనే వరద ముంపు ప్రాంతాల్లో అక్కడే ఉండి అక్కడ చక్కదిద్దిన తర్వాత ఇప్పుడు గోదావరి జిల్లాల్లో వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రజలకు అలాగే రైతులకు భరోసా ఇచ్చేందుకు ఆయన వస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన అటు విజయవాడ నుంచి కూడా హెలికాప్టర్లో బయలుదేరి ఏలూరుకు చేరుకుంటారు. అంటే ముందుగా కొల్లేరు అలాగే బుడమేరు, ఉప్పుటేరు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలిస్తారు. కొల్లేరు ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎంత ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది కూడా ఆయన ప్రత్యక్షంగా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించున్నారు. తొలుత ఉప్పుటేరును పరిశీలించేందుకు ఆకివీడి దగ్గర ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన అక్కడ వాతావరణం అంటే హెలిప్యాడ్ దిగేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో అటు అధికారులు అక్కడి నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని ఏలూరుకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో దిగిన తర్వాత ఆయన ఏలూరు అంటే తమిళేరులో ఉన్నటువంటి తమిళేరు ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తమిళేరుతో ఏలూరు నగరానికి కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళేరు ఉప్పొంగుతున్న సందర్భం అయితే తమిళేరు పొంగిన సందర్భంలో కూడా ఏలూరు ప్రాంత ప్రజలకు రాకపోకలు కొంత అంతరాయం కలగడం, ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్న దాన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు ఈ టూర్ ద్వారా కొంత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏలూరు ప్రధాన నగరంలో ఉన్నటువంటి శనివారపేట కాజువే వద్ద మనం ప్రస్తుతం కూడా ఉన్నాము. ఈ కాజువే పైన మొత్తం వరదల సమయంలో గత కొన్ని రోజుల నుంచి కూడా రాకపోకలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా తమిళేరు వరద ఉధృతి తగ్గడంతో ఇక్కడ ఈ బ్రిడ్జి పైన రాకపోకలకు అధికారులు అనుమతించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ తమిళేరు బ్రిడ్జిని అలాగే తమిళేరుకు సంబంధించి ప్రవాహాన్ని ఏ విధంగా అడ్డుకోవచ్చు, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, ఏలూరు నగరానికి ఇబ్బంది లేకోకుండా, రైతాంగానికి ఇబ్బంది లేకోకుండా కొల్లేరులో కలిసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించున్నారు. ఇదే సందర్భంలో అటు వరద ముంపుకు గురైనటువంటి కొల్లేరు అలాగే బుడమేరు, తమిళేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులతో చంద్రబాబు నాయుడు నేరుగా అటు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నేరుగా ముఖాముఖి నిర్వహించున్నారు. రైతులు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా రైతులు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవచ్చు అనేది కూడా నేరుగా రైతులతోనే మాట్లాడినారు. ఇదే సందర్భంలో అక్కడే ప్రత్యేకంగా అధికారులు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా అటు పోలవరం, కుక్కునూరులోని ఏలేరుపాడు మండలాలకు సంబంధించి కూడా అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్న పరిస్థితి, అక్కడున్న పరిస్థితి అలాగే ఏలూరు జిల్లాలో వరదల వలన నెలకొన్న పరిస్థితి అన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మొత్తాన్ని కూడా పరిశీలించున్నారు. ఇదే సందర్భంలో కొల్లేరు ప్రక్షాళనకు సంబంధించి కూడా అంటే బుడమేరు ఆపరేషన్ అనేది ఏదైతే ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందో ఇదే సందర్భం కూడా కొల్లేరు ఆపరేషన్ కూడా ఖచ్చితంగా చేపడతారనేది కూడా ప్రత్యక్షంగా తెలుస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా సహకరిస్తారు, కొల్లేరు ప్రాంత ప్రజలు ఏ విధంగా సహకరిస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే కూడా తలెత్తున్నాయి. అయితే వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే గతంలో 3వ కాంటూరు కొల్లేరును కుదిస్తామని చెప్పి కూడా జీవోను కూడా జారీ చేసిన పరిస్థితికి అయితే కూడా ఉంది, హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీ మేరకు అమలు చేస్తారా లేదంటే ఇప్పుడు కొల్లేరు ప్రక్షాళన చేపడితే 5వ కాంటూరు వరకే ఉంచాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో ఒక గుణపాఠంగా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ముంపు కానీ ఇటువంటి వరదలు కానీ అటు కొల్లేరుకు కానీ తమిళేరుకు కానీ బుడమేరుకు కానీ వచ్చినా సరే ఆ ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చర్యలు తీసుకోవాలంటే మొత్తం అటు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అంటే కొల్లేరు నుంచి బుడమేరు నుంచి
తమిళేరు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఆక్రమణలు ఏవైతున్నాయో ఆక్రమణలు కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. కొల్లేరులో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణలించిన నేపథ్యం వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే కూడా జరుగుతుంది. అయితే ఈ ముఖ్యంగా రైతులకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే అధికారులతో సమీక్షిస్తారు. నేరుగా రైతులు కలిగిన నష్టాన్ని వారితో కూడా తెలుసుకుని వారికి ఏ విధంగా సహాయపడగలనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈ టూర్ ద్వారా తెలుస్తుంది. మధ్యాహ్నం 12:30 వరకు ఇటు ఏలూరు జిల్లాలోనే పండిస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా బయలుదేరి అటు సామర్లకోటకు హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.